అందరికీ నమస్కారం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము కమ్యూనికేషన్ స్కిల్స్ తెలియజేసే ఒక మంచి పురాతన రాజుల కథ వింటాము. ఒక రాజు తన వద్ద ఉండే మంత్రిని పిలిచి, దేవుడు ఎక్కడ ఉన్నాడో నాకు నువ్వు చెప్పాలి, చూపియాలి. రేపు ఉదయం 10 గంటల వరకు నీకు టైం. నువ్వు అంతలోపల కానీ దీనికి సరైన సమాధానం చెప్పకపోయినా, దేవుణ్ణి చూపకపోయినా నీకు మరణ శిక్ష విధిస్తాను అని చెప్తాడు. సరే, మంత్రి ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి నిద్ర పట్టకుండా రాత్రి 3 గంటల వరకు మేల్కొని ఆలోచిస్తూ ఉంటాడు. కొడుకు మధ్యలో నిద్ర లేచి, నాన్న 3 అయింది ఇంకా ఏమి నిద్రపోలేదే అంటాడు. నాయన, ఈ విధంగా రేపు రాజుగారు ఈ విధంగా తెలియజేశారు విషయం అంటాడు. సరే అయితే అంతే కదా, నన్ను తీసుకోబో, రేపు నువ్వు నేను చెప్తాను రాజుగారికి ఈ విషయానికి సమాధానము అని చెప్తాడు. సరే, మంత్రి మరుసటి రోజు ఆయన కొడుకుని తీసుకొని రాజులు ఉన్న ఆస్థానానికి వెళ్తాడు. రాజు అడుగుతాడు, ఏ ఆన్సర్ చెప్తావా, దేవుడు ఎక్కడున్నాడు చూపించు అంటాడు. మా అబ్బాయి చెప్తాడు, తీసుకొని వచ్చినాను వినండి రాజుగారు అంటాడు. సరే, ఆ అబ్బాయిని అడుగుతాడు, చెప్పు అని. స్వామి, నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు. అంటే పాలల్లో నుంచి వస్తుంది అంటాడు. సరే, నాకు ఇప్పుడు ఒక 2 లీటర్లు పాలు తెప్పింది అంటాడు. తెప్పించిన తర్వాత దీంట్లో నెయ్యి ఇప్పుడు ఎత్తి చూపండి మీరు, ఎక్కడుందో దీంట్లో అంటాడు. అది ఎట్లా వస్తుంది, పాలు కాంచాలి, దాంట్లో సేమిరి వేయాలి, దాని పెరుగు అవ్వాలి, పెరుగుని చిలకాలి, మజ్జిగ చేయాలి, మజ్జిగని బాగా చిలికిన తర్వాత దాంట్లో నుంచి వెన్న తీయాలి, వెన్నని తీసి మరిగించిన తర్వాతనే కదా నెయ్యి వస్తుంది అంటాడు. అదే విధంగా స్వామి, పాలలో ఉండే నెయ్యిని మీరు ఎట్లా ఇప్పుడు చూపిలేరు, దేవుడిని దీనికన్నా మీరు ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో పద్ధతులు పాటిస్తే కానీ దేవుడు కనబడడు. మీరు దేవుణ్ణి చూడాలంటే 30 ఏళ్ళు పోయి ముందు అడవిలో తపస్సు చేయండి, అప్పుడు వచ్చి ఆయన కనబడవచ్చు. పాలు నెయ్యి ఒకటే తెలిసి నెయ్యి ఎట్లా ఇప్పుడే చూపలేరు, దేవుడు కూడా మీకు అంత సులభంగా ఇప్పుడే కనబడడు అని చెప్తాడు. ఓహో, సరే, ఇది బాగానే ఉంది అనుకొని, సరే దేవుడు ఏం చేస్తాడు చెప్పగలవా అని ఆ అబ్బాయిని అడుగుతాడు. దానికి ఆ అబ్బాయి, స్వామి, ఎప్పుడు కూడా శిష్యుడు ప్రశ్నలు అడిగే శిష్యుడు నిలబడి ఉండాలి, చెప్పే గురువు కూర్చో ఉండాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, సింహాసనంలో మీరు కూర్చొని నన్ను నిలబెట్టి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అంటే నేను ఇప్పుడు గురువు స్థానంలో ఉండాలి కాబట్టి నన్ను మీరు కూర్చోబెట్టాలి, మీరు నిలబడి అడగాలి అంటాడు. ఓహో, ఇది కూడా కరెక్టే కదా, ఇది గురు శిష్యుల మధ్య జరిగేది కదా అని చెప్పి రాజు అతని సింహాసనంలో కూర్చోబెట్టి నిలబడి అడుగుతాడు, దేవుడు ఏం చేస్తాడు చెప్పు అని. స్వామి, ఇప్పుడు మీరు చూసినారు కదా, ఇదే దేవుడు చేసే పని. సింహాసనంలో కూర్చో ఉండేవాడిని కింద దింపి నిలబెడతాడు, కింద నిలబడి ఉండేవాడిని సింహాసనంలో కూర్చోబెడతాడు. ఇదే స్వామి దేవుడు చేసే పని అని చెప్తాడు. ఇది సరైన సమయములో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ విధంగా ఉంటే భవిష్యత్తులో అందరి యువతకు ఎంతో లాభదాయకమని ఈ స్టోరీ మీకు చెబుతున్నాను. దయచేసి మన వారందరికీ పంపిండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.